సిద్దిపేట జిల్లా మెరదొడ్డిలో యూరియా కోసం అర్ధరాత్రి నుంచి రైతులు బారులు తీరారు. ఉదయం టోకెన్ల పంపిణీ ప్రారంభమయ్యాక కేవలం 1120 యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో క్యూలైన్లో ఉన్న రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అసహనానికి గురైన రైతులు కేంద్రంలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అగ్రికల్చర్ ఆఫీస్ కాడ లైన్ కట్టడం జరిగింది. వందల వేల మంది అయ్యారు. ఈ యూరియాను ఒకరికొకరు దెబ్బలాడుకుంటే ఆ అడవులకు కూడా ఇబ్బందులు దెబ్బలు ఒకరికొకరు చేతులు ఎత్తుకోవడం జరిగింది.